హాయ్ ఆల్. నివిన్ పాలి గారు రీసెంట్‌గా నటించిన మలయాళం మూవీ థ్రిల్లర్ 'బేబీ గర్ల్' రివ్యూ చూద్దాం. ఈ సినిమా హాస్పిటల్ పరిసరాల్లో మొదలవుతుంది. ఆ హాస్పిటల్‌లో కోడ్ పింక్ అనే సైరన్ మోగడంతో మెటర్నిటీ వార్డ్‌లో ఉండే ఒక 3 రోజుల పాప హాస్పిటల్ నుండి మిస్ అయింది అనే వార్త బయటకొస్తుంది. ఒక సంచలన వార్తగా మారుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సనల్ మాథ్యూ అనే ఒక హాస్పిటల్ అటెండెంట్ తన వర్క్‌కి లేట్‌గా రావడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. దాంతో సనల్ గిల్టీగా ఫీల్ అయ్యి తన వంతుగా పాపను వెతకడం మొదలుపెడతాడు. ఈ పాపను ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు? పోలీసులకు కానీ సనల్‌కి కానీ ఈ పాప దొరుకుతుందా? ఈ పాపను పోగొట్టుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్ర ఎంతుంది అనేది మూవీ ప్లాట్. పాజిటివ్స్ గురించి మాట్లాడితే బేబీ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ కథ మొదలైన వెంటనే జరుగుతుంది. మూవీ మెయిన్ పాయింట్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. నేచురల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ లైన్ మూవీని చూసేలా చేస్తాయి. నెగటివ్స్ కొస్తే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఎమోషన్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల చాలా సీన్స్ వీక్ గా అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ లో ఒక స్ట్రాంగ్ సస్పెన్స్ బిల్డ్ చేయలేకపోయారు. ఫైనలీ ఇదొక స్లో రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ వాచ్. పెద్ద ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. తెలుగు డబ్బింగ్ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి.